యేసు ప్రభు ఒకసారి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం దెబ్బలు తిని కొట్టించుకొని ఉమ్మించుకొని ఆఖరికి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అవును అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తలేదులే. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. యేసు ప్రభు వారు నా కోసం ఈ భూమి మీదకి రానై ఉన్నాడు అన్నది ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు కానీ మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, భూమి మీదకి రాడు రెండోసారి. ఆయన వెళ్ళిపోయిందైతే ఒకటేసారి కానీ వచ్చేది 2 సార్లు అనమాట. ఒకసారి రహస్యంగా వస్తాడు, ఆ తర్వాత వచ్చేసారి బహిరంగంగా వస్తాడు. యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చి భూ అని ఒక బోర వస్తాడు. ఆ బోర శబ్దం వినపడగానే రెప్పపాటులో మనమంతా మహిమ శరీరం ధరించుకొని ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళిపోవాలి. అలాంటి ప్రార్థనా శక్తిలో నువ్వు ఉన్నావా? అలాంటి భక్తిలో నువ్వు ఉన్నావా? మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి చర్చకు వస్తున్నావు? ఇన్ని రోజులు నా దేవుడు యేసుప్రభుని ఎందుకు చెప్పుకుంటున్నావు? యేసుప్రభు వస్తున్నాడు, కాలం సంపూర్ణమైంది, ఆయన రాజ్యం సమీపించింది చెప్పుకోవడమేనా? నీ జీవితంలో క్రియలంటే ఉండవా? ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఎవరైతే ప్రార్థన పూర్వకంగా మెలకుగా ఉంటారో వెళ్ళిపోతారు వాళ్ళు పైకి, దేవుడి దగ్గరికి. మీకు అందరికీ తెలుసు, బైబిల్లో 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు బుద్ధి లేని కన్యకలు. ఆ బుద్ధి కలిగిన వాళ్ళకి ఒత్తుంది, నూనె ఉంది. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఒత్తుంది కానీ నూనె లేదు. ఆ నూనెను సంపాదించుకోండి. ఆ నూనెని ప్రార్థనాపూర్వకంగా సువార్తన చేయడమే ఆ నూనె. ఆ నూనె లేకపోతే నువ్వు ఎత్తబడవు. ఎత్తబడకపోతే నువ్వు నాశనం జరగడం కోసం తయారు చేయబడ్డావు. సరే, మొత్తానికి సంఘం ఎత్తబడితే 7 సంవత్సరాల పైన గొర్రెపిల్ల విందు. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ గొర్రెపిల్ల విందు అంటే మీకు తెలుసా? మీది ఎవరిదైనా ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, మీ అబ్బాయిదో, మీ అమ్మాయిదో, మీ చెల్లిదో, తమ్ముడిదో ఎవరితో పెళ్ళి అయింది. వేరే వాళ్ళకి పిలవటానికి వెళ్ళారు, వేరే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి పత్రిక ఇస్తా, అయ్యా మా వాడిది పెళ్లి విందు ఉంది, మా అమ్మాయిది పెళ్లి విందు ఉంది, మీరు రండి, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి, భోజనం చేసి వెళ్ళిపోండి అని చెప్పి పత్రిక ఇవ్వడానికి వెళ్తాం. వెళితే కొద్దిగా లేట్ అయిందనుకోండి, వాళ్ళు భోజనం పెడతారు. ఇంకా చీకటి అయిందనుకోండి, ఒక మంచం వేసి ఒక రూమ్ ఇస్తారు, పడుకొని రేపు పొద్దున పోండి అని. అయినా రేపు పొద్దునైనా సరే రావాలి, ఎందుకంటే మనం పెళ్లి విందుకు పిలవడానికి వెళ్ళాం. మరి అలాంటిది గొర్రె పిల్లి విందుకు పిలవటానికే మన దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు వచ్చి భూమి మీదకి? నీకు మళ్ళీ తిరిగి వెళ్దామని లేదా? ఇక్కడే పాతుకుపోతావా?